ముందుగా ఈ వీడియో ఎవరిని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉద్దేశించి చేయబడలేదు. ఇందులో ఫోటోలు, వివరణ, భాష ఇత్యాదులు అన్నీ కల్పితం. ఇట్లు మై బుల్లి పేజ్. అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బుబిళ్ళ, ఆడపిల్ల కాదేది కవిత కనరహం అన్నారు నవయుగ వైతాళికుడు శ్రీశ్రీ గారు. అలాగే ఆనందం క్లబ్లో ఉంటుందో, ఒంటికి రాసుకున్న సబ్బులో ఉంటుందో వెతుక్కోమన్నాడు ఈ మధ్యన ఓ సినిమాలో హీరో. మనం ఏ కళ్ళజోడు పెట్టుకుంటే అలా కనిపిస్తుంది ఈ దిక్కుమాలిన ప్రపంచం అన్నాడు ఒక వేదాంతి. నిజానికి ఇది నిజం కూడాను. ఒట్టు. బుద్ధుడికి ప్రపంచం అంతా శోకమేలా కనిపిస్తే మరొక సిద్ధుడికి కితకితలు పుట్టాయట. ఇంకా మరేమనంటే, మనం ఏదైనా భాష కానీ మరొకటి కానీ నేర్చుకోవాలంటే ముందుగా క్రిటికల్ అనాలిసిస్ బాగా అలవర్చుకోవాలి. అంటే అందులో లోపాలు ఎక్కడున్నాయి, ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అలా అవన్నీ చూడటమట. అది ఎదుటి వారిలో తప్పులు ఎంచడం అని అంటారు కొంతమంది. కాదు, అలా అయితే మనకు అలాగే ఉంటాం. ఆ బుద్ధి ఉన్నప్పుడే మనకి భాష బాగా తొందరగా వస్తుంది. అది భాష కానీ, పెయింటింగ్ కానీ, సంగీతం కానీ ఏదైనా సరే అక్కడ ఆ రాగం తీయకుండా ఈ రాగం తీసుకుంటే బాగుంటుందేమో, ఆ కళ కాకుండా ఈ షేడ్ వాడుంటే ఇంకా బాగుంటుందేమో అని మనం ఆలోచిస్తే ఇంకా మనకి అందులో నిష్ణాతులం అయ్యే అవకాశాలు మెండు. అరే అక్కడ అలాగే ఎందుకు రాశారు, ఎలా రాయలేమో కదా, ఎలా రాసుంటే ఇంకొంచెం గమ్మత్తుగా ఉండేదేమో అనే సందిగ్ధం, మీమాంస మనల్ని ఆ విషయంలో మరింత లోతులకి తీసుకెళ్ళి కొత్త కొత్త విషయాలని పరిచయం చేస్తుంది. తరచి చూసే కొద్దీ, అనుభవించే కొద్దీ ఈ దాహం, జిజ్ఞాస ఇంకా ఇంకా పెరుగుతాయి. అది కామెడీ కావచ్చు, ట్రాజడీ కావచ్చు. ఎవరైనా చెప్పినా నేను చెప్పే జీవిత సూత్రం ఏంటంటే, ఈ ప్రపంచంలో దుఃఖం అనేది కావాల్సిన దానికంటే చాలా ఎక్కువే ఉంది. కాబట్టి ఎక్కడో అరొకరో మిగిలి ఉన్న ఆనందాన్ని వెతికి పట్టుకుని దాంతోనే గడిపేస్తే ఈ జీవితానికి అంతకంటే పరమార్థం ఏముంటుంది చెప్పండి భట్టరాజు గారు. అవునా? సారీ, మీ పేరు తెలియదు కదా. సరే, పేర్లే ఉంది కానీ అందులో తూగోజీలా పుట్టి అక్కడే గోదావరి నీళ్లు తాగి ఆగాలే పిలిచి పెరిగిన ఈ సిగగా ఉంది చూశారు. దీనికి కొంచెం ఎటకారం పాలు ఎక్కువేనండి. ఆ ఎడకాలాలు, ఎకసెక్కాలు టూ మచ్ అని కొందరు అంటుంటారు. కానీ ఏమాట కామంటే చెప్పుకోవాలండి. పొద్దు స్నానం తిని తొంగుంటే గుడ్డుకి మస్టికి తేడా ఎట్టుంటుందంటే అన్నారు ముళ్ళపొడివారు. మరి ఏదైనా శంఖంలో పోస్తే కన్నా తీర్థం కాదు కదండి. మరి అందుకేనండి. వస్తున్నా అక్కడికే వస్తున్నానయ్యా. ఉపద్ఘాతం లేకుండా నేరుగా సీన్లోకి ఎంటర్ అయిపోతే పబ్లిక్ కన్ఫ్యూజ్ అవ్వరా అంట. ఇంతకీ విషయం ఏంటంటే, నేను ఈరోజు ఓ డిపార్ట్మెంటల్ స్టోర్స్కి వెళ్ళా ఏదో కొందామని. అక్కడి అందరి వివిధ ప్రొడక్ట్స్, ఆ వస్తువులపై ఉంచిన డిస్ప్లే కార్డ్స్ నాకు కొంచెం గమ్మత్తుగా అనిపించాయి. కాదు కనిపించాయి. ఆ వెంట క్లుప్తంగా చూద్దాం. ఫ్రీ ఫ్రీ అంటుంటారు చాలామంది. ఏ షాప్కి వెళ్ళినా ఫ్రీ ఏంటండి? ఆ ఫ్రీ అంటే అసలు నాకు అర్థమే కాదు. బై వన్ గెట్ వన్ అంటారు. మనం ఒకడికుంటే ఒకటేగా వచ్చేది, అవునా కదా? బై వన్ గెట్ వన్ అని చెప్పి అది వాడు చెప్పాలా, మనకు తెలీదా? బై వన్ గెట్ టూ అనాలి, అవునా? అంటే నువ్వు ఒకడికి ఉంటే ఎంత ఇస్తావని, లేదా బై వన్ గెట్ త్రీ అనాలి, లేదా బై వన్ గెట్ టూ ఫ్రీ అనాలి. బై వన్ గెట్ వన్ అంటే అది మామూలే కదా, అది వాడు చెప్పేది ఉంది. మనం ఒకడికుంటే ఒకటి ఇచ్చేది వాడు. ఏమంటే ఎవరిని ఫూల్ చేస్తున్నారో అర్థం కాదు. ఇంకోటి నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే ఎలిఫెంట్ సీడ్స్ అండి. ఎలిఫెంట్ సీడెడ్ డేట్స్. ఇది ఏదో బ్రాండ్ నేమ్ అనుకోవాలో, పేరు అనుకోవాలో, ఏదో గమ్మత్తుగా పెట్టాడు అనుకుందాం. ఓకే, ఇదాక పట్టించుకోవాలి. కానీ కొన్ని వింతగా ఉంటాయండి. చెప్పే కదండి, ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు మన కళ్ళ ముందే జరుగుతుంటాయి. మనం అన్నీ పట్టించుకుంటే వీ కెన్ ఎంజాయ్ ద లైఫ్. మిరాకిల్స్ హ్యాపెన్ ఎవ్రీ డే బిఫోర్ అవర్ ఐస్ అంటుంటారు కొంతమంది. మన నేత్రాలు, మనోనేత్రం తెలుసుకొని చూస్తే అంతా వింతగానే ఉంటుంది ఈ ప్రపంచం. ఎలిఫెంట్ సీడెడ్ డేట్స్. ఎలిఫెంట్ కూడా సీడ్స్ ఉంటాయా? జస్ట్ ఫర్ ఫన్ ఓన్లీ. ఇంకోటి నెక్స్ట్ ఏంటి, హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ పైనాపిల్. అడ్డెడ్
మనకి హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ పైనాపిల్ తెలియకుండానే ఇంత వయసు వచ్చేసింది. ఎన్నో తినేసాం, ఎప్పటికి పొట్లకి వెళ్ళిపోయి కేజీలు టన్నులు. అప్పుడే చెప్పుంటే ఇంకొంచెం ఎక్కువ తినేవాళ్ళం కదా. ఇందులో ఏవో రాసేటండి బెనిఫిట్స్. ఇందులో ఒకటేంటి, ఎయిడ్స్ ఇన్ డైజెషన్. బాగానే ఉంది. ఎయిడ్స్ ఇన్ డైజెషన్ అని ఉంటే మాత్రం నెగిటివ్ మీనింగ్ వచ్చేది. ఇన్ గ్యాప్ ఇచ్చాక డైజెషన్ అన్నాడు. ఓకే, ఇక్కడ బాగానే కాదు, బాగానే పనిచేస్తుంది మనోడు బుర్ర. ఎయిడ్స్ ఇన్ డైజెషన్ అనలేదు ఇంకా నయం. నెక్స్ట్ ఏంటంట, ఏమిటది, కర్బూజా అండ్ పాపయ్య ఇవ్వండి బెనిఫిట్స్. చూసారు కదండి, ఈ బెనిఫిట్స్ ఉండగా అయిపోతే మనకు తెలియదు అనుకుంటున్నాడేమో. గూగుల్ ఉందిగా బాబు, మాకు అన్నీ తెలుసు, ఎదుగు తెలియపోని ఇప్పుడు అన్నీ తెలిసిపోతాయి, నువ్వు చెప్పాలా. నెక్స్ట్ ఏంటి, హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ కుకుంబర్. బాగున్నాయనా, నువ్వే చెప్పు, అన్నీ నువ్వే చెప్పు. మాకేం తెలియదు, నోట్లో వేలెత్తుకుని నీ షాప్కి వచ్చాం, ఏం కొందామని డబ్బులు జేబులుంటగా పెట్టుకుని. హెల్ప్స్ ఇన్ డైజెషన్, ఇక్కడ అదేనండి సేమ్. పర్లేదు మనవాడు సస్టైన్ చేస్తున్నాడు. హెల్ప్స్ ఇన్ డైజెషన్ అనలేదు, హెల్ప్స్ ఇన్ డైజెషన్. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటంటే యాపిల్స్. 3 రకాల యాపిల్స్ ఏమంటే వాటి బెనిఫిట్స్. సరే కానివ్వండి, చెప్పేవాడికి వినేవాడు లోకు, అంతే కదా. తర్వాత ఏంటి, స్పినాచ్ వల్ల ఉపయోగాలు. స్పినాచ్ అంటే తోటకూర. ఎంత పని చేసావుగా, ఏమిటిగా మన జీవితాలు ఇలా అయిపోయాయి. తోటకూర అంటే ఏంటో తెలియకుండా మా అమ్మమ్మలు, మా తాతయ్యలు, మా నాన్నమ్మలు, మా అమ్మలు, మేమందరం ఇంత వయసు వచ్చి చాలామంది పోయారు, తినేసాము ఎకరాలు తోటకూర. ఇవాళ నువ్వు వచ్చి దాని ఉపయోగాలు అంటే మాకు చెప్తున్నావు. ఇప్పుడు ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకెవరికి వద్దుగా. అదేంటిది, పాపాయి షో అని చెప్పి ఇదివరకు చూసేవాళ్ళం, టీవీలో వచ్చేది కార్టూన్ నెట్వర్క్లో. వాడు స్పినాచ్ తాగేసి యుద్ధానికి వెళ్ళేవాడు, ఫటాఫటా కొట్టేసేవాడు రౌడీల్ని. ఆఖరికి మా దుస్థితి ఎలా తయారైంది అంటే, మా కర్మ, నీ షాప్కి వచ్చి తోటకూర వల్ల ఉపయోగాలు ఏంటో కూడా మీరు తెలుసుకోవాలి, డబ్బులు ఇచ్చేది మరి నువ్వు జీవితం. అమ్మో, ఇది ఇంకా దారుణంగా ఉందిగా. ఉల్లిపాయల వల్ల ఉపయోగాలు. కర్మకాల దేవుడా, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. ఇది ఎప్పటి నుంచి చెప్తున్నారు మన వాళ్ళు, అమ్మమ్మలు, నానమ్మలు, అంతకుముందు నుంచి. అని ఉల్లిపాయల గురించి నువ్వు ఇందులో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి కొనుక్కో అని చెప్పి నువ్వు చెప్పాలా మాకు. ఉల్లిపాయ లేకుండా ఏదైనా వంటకం ఉంటుందిగా, ఎందుగా బోర్డు పెట్టి మమ్మల్ని చంపుతారు. అంటే మాకు ఉల్లిపాయల వల్ల ఉపయోగాలు కూడా ఏం తెలియదుగా నీకు, ఎదవా. జేబు నిండా డబ్బులు ఉన్నాయి నీకు. నువ్వు ఎంఏలు, బిఏలు, బీటెక్లు, పిహెచ్డీలు అని అన్నీ చేస్తావు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తావు, నీకు ఈ మాత్రం తెలియదు అని చెప్పడానికే. సరే, ఇల్లుటికెట్స్ ఉన్నారు, చదువుకోలేదు, తెలియదు, గూగుల్ ఉంది కదా, మాకు అమర్తం తెలియదేంటి. అంటే ఉల్లిపాయల వల్ల ఉపయోగాలు నువ్వు చెప్తే కానీ మాకు తెలియదు. మాకు తెలిస్తే ఎప్పుడు కేజీ కొనేవాళ్ళం 5 కేజీలు కొనేస్తావా. రే తగ్గండి రే బాబు, భరించలేకపోతున్నాం. అదండి విషయం. ఇక్కడ చిన్న డిస్క్లైమర్ ఇద్దాం. మా షాప్ అండి ఇది, మా డిపార్ట్మెంటల్ స్టోర్స్. ఏంటంటే అండి, అది పూర్వం ఒనిడా టీవీకి వచ్చేదండి ఇలాగా క్యాప్షన్. దాన్ని మనం ఇలా మలుచుకున్నాం, పేషెంట్స్ ప్రైడ్ అండ్ డాక్టర్స్ ఎన్వి. అలాగే చూడపోతే మేము చెప్పినట్టు విని మా వద్దనే కొంటే ప్రతి నెల డాక్టర్ ఫీజులు, మందుల ఖర్చు తగ్గే అవకాశం లేకపోలేదు. అంతే కదా మరి. తద్వారా ఎక్కువ మొత్తానికి మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన అవసరం అట్టే ఉండకపోవచ్చు. దాంతోనే కదా ఇప్పుడు మేము చచ్చింది. వయసు ముదిరిపోయాక పాలసీలు ఎవడిస్తున్నాడు, ప్రీమియంలు ఏమో అంతంత ఉంటుంది. ఈ కాకమ్మ కథలన్నీ మా వద్ద స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అది గ్రహించగలరు. స్ట్రేట్గా చెప్పేసేవారా, చెవిలో పువ్వు పెట్టేసాన్ని. షరతులు వర్తిస్తాయండి, ఏది ఉచితం కాదు. ఆరోగ్యం, చావు పుట్టుకోలు అనేవి పూర్తిగా దైవాధీనం. పూర్తి వివరాలకై రోజు పొద్దున్నే లేచి భగవద్గీత చదవండి. మొత్తం చివరిగా సరే బిల్లు కట్టేసరిగా వెళ్ళిపోయే ముందు ఒక చిన్న సలహా ఒకటి ఇస్తాను. చెప్పడమే మా ధర్మం, వినకపోతే తెలుసుగా మీ కర్మ. అయినా మీ పిచ్చి కాకపోతే మంచి ఆరోగ్యంతో దీర్ఘాయుస్తో ఇంకా బతుకుంటే ఏం సాధిద్దామని ఎగేసుకొచ్చేస్తున్నారు.
ఓహో, బాగానే ఉంది వ్యవహారం. ఇలా చూడండి, అవసరానికి మించి ఎక్కువ కాలం జీవిస్తే రాబోయే తరాలకి అంత అడ్డం మనం, ఇంకా మీకు పెన్షన్ ఇచ్చే కంపెనీకి అంత నష్టం. అర్థమైందా? అసలే రోజులు బాగాలేదు. ఈయనగాచే నక్కల పాలైనట్టు మనం ఎంతకీ పోకపోయేసరికి ఆ విధవముండా ఆస్తి కోసం మన వారసులే మనపై కోర్టుకి వెళ్ళచ్చు. అవ్వా అవ్వా, ఇంతకన్నా బతుకుండగానే ఏ నుయ్యో గొయ్యో చూసుకోవడం నయ్యం. ఏమంటారు? సరే, కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు. అప్పటి వరకు ఇప్పటిలాగే మా షాపులోనే కొంటూ ఉండండి. అనక మీ చావు మీరు చావండి. దీర్ఘాయుష్మాన్ బావా. అదండి సంగతి. ఏమండి, ఇదండి వాటి విషయం. కాబట్టి ఈ వీడియోపై మీ కామెంట్స్, ఇదంతా ఫనీ వీడియో అండి, ఎవరిని ఉద్దేశించి చేసింది కాదు. కామెడీ కోణంలోంచి జీవితాన్ని చూడడం అన్నమాట, బయట ప్రపంచాన్ని చూడడం. కాసేపు వాస్తవం ప్రపంచాన్ని మర్చిపోయి. దీనిపై మీ అభిప్రాయాలు, సలహాలు, సందేహాలు ఇంకేమన్నా ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.